జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోతాం కారణం అంతా ప్లాన్ అంతా పవన్ కళ్యాణ్ కించపరచడం. అతనే కాదు, అతని వర్గం అందరూ కూడా ఆఖరికి పవన్ కళ్యాణ్ ఇంట్లో మహిళలను కూడా మహిళల్ని కూడా తిట్టించాడు. అది పైన భగవంతుడు ఉంటాడు. నాకు నచ్చిన దేవుడు నాకు ఉంటాడు, మీకు నచ్చిన దేవుడు మీకు ఉంటాడు. ఏ దేవుడన్నా సరే మనం తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టడు. వేళ వాళ్ళ గొయ్యి వాళ్లే తీసుకున్నారు. ఇంట్లో మహిళల్ని పిల్లల్ని సన్నాసి ఎవడో ఒకడు అన్నాడు, నీకు కూతురు ఉందని. చిన్న పిల్ల అప్పుడు ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అప్పుడైతే 7 ఏళ్ళు 8 ఏళ్ళు అప్పుడు ఆడ అన్నప్పుడు. కానీ ఆడికి పుట్టగతి లేకుండా పోయాయి. అలాగా మనం ఒక మాట అనే ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అతను చేసుకోవాలంటే రాజకీయం పెద్ద లెక్క కాదు. అతను సంవత్సరానికి 2 సినిమాలు తీసుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదించుకుంటారు. కాకపోతే ఏదో ప్రజలకు సేవ చేయాలని వస్తే ఆ మనిషిని పట్టుకుని అతని మనుషులు కావాలని ఉసిగలిపి తిట్టించి ఎలా మొత్తం భవిష్యత్తు లేకుండా పాడు చేసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని అన్ని మాటలు అంటాం వాళ్ళు దేవుడు కూడా చూడలేకపోయాడు. దేవుడు వైసీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో జరిగిన రాజకీయం కంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ ని అంటే భార్యని, తల్లిని, బిడ్డల్ని తిట్టిందే ఎక్కువ. అంటే వీళ్ళు అభివృద్ధి చేసిన దానికంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం తప్పితే వీళ్ళు చేసింది ఏమీ లేదంటారా? వాళ్ళైతే అసలు రాజకీయం మీద పెట్టలేదు. 5 సంవత్సరాలు కూడా దృష్టి ప్రజల మీద కానీ రాజకీయం మీద కానీ పెట్టలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు దృష్టి. అందువల్ల వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక మనిషి మీద పెడితే దృష్టి ఇక్కడ మన బతుకుదేరం అయిపోతుందన్న చూడలేదు. అది మరి ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్కరికి బటన్ నొక్కాం, 130 సార్లు బటన్ నొక్కాం, డబ్బులు పడ్డాయి అని అన్నారు. ఇవాళ మరి ఆ డబ్బులు తిన్న ప్రతి ఒక్కడు వాళ్ళకి విశ్వాసం ఉందా లేదంటారా? మరి జగన్మోహన్ రెడ్డిని ఎంత దారుణంగా దెబ్బకొట్టారు. అది డబ్బులు మీకు చెప్తున్నాను కదా. ఎందుకంటే 10,000 15,000 ఎత్తే సుఖమే ఉంది. నిత్యావసర వస్తువులు మెయిన్. మీరు వాళ్ళు ఇచ్చిన 15,000 3 నెలలు అయిపోయింది. ఇవాళ పెట్రోల్ 112 రూపాయలు అయిపోయింది. ఇది వరకు 80 రూపాయలు ఉండేది, అంటే 30 రూపాయలు అందులో యాక్ట్ అయిపోయింది. తర్వాత కిలో కందిపప్పు 200 అయిపోయింది, 60 రూపాయలు ఉండేది, 140 రూపాయలు యాక్ట్ అయిపోయింది. ఇలా 15,000 13,000 12,000 బటన్ నొక్కి ఇచ్చిన డబ్బులు 3 నెలలు లాగేస్తున్నారు. అది ప్రజలు గమనించారు. అంటే మీ దగ్గర ఈతగా ఇచ్చి తాటిగా దొబ్బుకెళ్ళిపోతున్నారు. అందుకే ప్రజలు గమనించారు. మాకు ఆ 13,000 వద్దు, మాకు నిజమైన నిక్కర్సైన భవిష్యత్తు కావాలి అని ప్రజలు గమనించారు. అది ఇప్పుడు దాని వల్లే జగన్మోహన్ రెడ్డి పతనం అనేది వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా చాలా మీటింగుల్లో ఒకటే చెప్పాడండి, జగన్ గుర్తు పెట్టుకో, నిన్ను అధపాతాలకు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అన్నాడు. ఈ రోజు అదే జరిగింది. అంతకు మించి జరిగింది అనొచ్చా? అంతకు మించి జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎక్కడ కనుమరుగు లేకుండా పోయారు. అది ఏంటంటే వాళ్ళు చేసిన పాపాలు ఎక్కువైపోయి వాళ్ళ కనుమరుగు లేకుండా పోయారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మట్టుకి ఎన్ని తిట్టినా సరే అలా శాంతంగా ఉండి అన్నారు, కోపంలో అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మాట వరుసగా అంటే హింస, అంత హింస కాదు. ఒక మంచి పనికి వెళ్తే దాని వెనకాల చెడు 10 ఎత్తుకుతున్నారు. అది తప్పు. ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు, కౌలు రైతులకి కష్టపడి సినిమాలో రూపాయలు తెచ్చి కౌలు రైతులకి ఇచ్చి, అలాగే జనసేన కార్యకర్తలను ఆదుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఒక సేవా కార్యక్రమానికి వెళ్తే దానికి ఎలాగ లింకులు పెట్టాలని వీళ్ళందరూ దిక్కిన మీట్ అవి మళ్ళీ ఇడిపోయి మళ్ళీ 10 మంది 10 మీడియాల కింద వదిలేవారు. అవి వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళకే దెబ్బేసాయి. ఇప్పుడు కూటమి అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారు గెలిచిందే కాక కూటమి అభ్యర్థులందరినీ పవన్ కళ్యాణ్ 1 సైడ్ వార్ కింద ప్రతి ఒక్కరు 163 మందిని లెగ్గించుకొచ్చాడని చెప్పుకోవచ్చా? అసలు ఈవెన్ చెప్పుకోవాలంటే అసలు కూటమి అనేది బతుకుంది, టీడీపీ పార్టీ అనేది బతుకుంది. ఈ రోజు వీళ్ళందరూ పదవుల్లోకి రాగలిగారంటే కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి కారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటి చెప్తారు, ఏంటంటే నన్ను చూడండి, నేను పంపించిన మనిషిని కాదు, నన్ను చూడండి, వాళ్ళ పని చేయకపోతే నాకు కౌరు చేయండి, నేను వాళ్ళ తాట తీసి పని చేస్తాను అన్నాడు. అదే మాట ప్రజలు అందరూ నమ్మారు. అది ఎందుకంటే నన్ను చూడండి, నేను పంపించిన మనిషిని చూడకండి, నన్ను చూసి ప్రతి ఒక్కరిని గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో స్టేజీల్లో మీటింగ్లో చెప్పారు. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. 10 ఏళ్లు పవన్ కళ్యాణ్కి ఏ పదవి లేకుండా, కనీసం ఒక వార్డు మెంబరు, పంచాయతీ ప్రెసిడెంట్ ఏ పదవి లేదండి. అయినా కూడా విలువలతో కూడి నీతి నిజాయితీతో రాజకీయాలు చేసి ఎంతో మందితో మాట్లాడి ఈ రోజు ఆయన ఎమ్మెల్యే కింద లెగ్గాడు, ఇంతమందిని గెలిపించాడు కదా. ఆయన అసలు ఏ పదవిలో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? ఆయన చేసిన త్యాగానికి సీఎం పోస్ట్ కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇవాళ ఇంతమంది నెగ్గారు అంటే ప్రజలకి
అంత హామీ ఆయన ఇచ్చారు. అంటే హామీ ఏంటి? నమ్మకం. ప్రజలకు ప్రతి ఓటర్కి కూడా ఈయనంటే ఒక నమ్మకం కలిగించినప్పుడు అతను సీఎం అయినా సరే తక్కువే. ఎందుకంటే తర్వాత ఈ కూటమి ఏర్పడడానికి కూడా చాలా హింస. ఆయన కూడా సభలో కూడా చెప్పాడు, నేను చాలా కష్టపడ్డాను కూటమి ఏర్పాటు చేయడానికి. అంటే వ్యతిరేక ఓటు చీల్చకుండా ఇతను ప్రజలందరూ నమ్మించి ఇలా ఫామ్ అవేరు అంటే అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే కారణం. ఆయన సీఎం చేస్తేనే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.